తెలంగాణకు వచ్చేద్దాం. మిస్ వరల్డ్ పోటీలపై రాజకీయ వివాదం నడుస్తోంది. అందాల పోటీలేనా, అన్నదాతలు పట్టరా అంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. సర్కార్ ప్రాధాన్యాలు మారిపోతున్నాయి అంటోంది బీజేపీ. యుద్ధ పరిస్థితుల్లో పాకిస్తాన్ బంగ్లా భామలతో క్యాట్ వాక్ చేయిస్తారా అని బీహెచ్పీ ప్రశ్నిస్తోంది. అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై ఉండదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. అందాల పోటీలపై కాదు, రైతుల తిప్పలపై సీఎం రివ్యూ చేయాలి, తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి అంటూ డిమాండ్ చేశారు. అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ముఖ్యమంత్రి గారు అందాల పోటీ మీద చేసిన రివ్యూలు చాలు, రైతుల గురించి ఈ ధాన్యం కొనుగోలు మీద రివ్యూ చేయండి. ఇంకా 3 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. విద్యార్థులకు స్కాలర్షిప్లు అందక రోడ్డెక్కుతుంటే సీఎం మాత్రం అందాల పోటీలు అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఎంపీ ఈటెల రాజేందర్. అందాల పోటీలకు తాము వ్యతిరేకం కాకపోయినా విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నామన్నారు. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారి ఛాంబర్ ముందే ధర్నా జరిగింది మీకు తెలుసు. ఎంత శాతం నడుతుందో బ్రోకరేజో మీకు తెలుసు. మరి ఎందుకో స్పందిస్తలేరు. అంతకుముందు ఇట్లుండేనా? ఎన్నడన్నా మీరు ఒక మాట అడుగుతున్నాను. నేను కూడా 5 ఏళ్ళు పనిచేసిన, 5 ఏళ్ళు పని ఎన్నడన్నా ఒకరు వచ్చి ఒక 2% తీసుకుంటున్నారు, 1% తీసుకుంటున్నారు అని చెప్పిన చరిత్ర ఎప్పుడైనా మీకుందా చెప్పండి? ఎందుకుంది ఇవాళ ఎందుకు వచ్చింది? అందాల కశ్మీరం హిందువుల రక్తంతో తడిసి యావత్ దేశం విషాదంలో ఉంటే తెలంగాణలో అందాలు ఆరబోసే పోటీలు నిర్వహిస్తారా అని ప్రశ్నిస్తోంది వీహెచ్పీ. త్రివిధ దళాలు దేశ సరిహద్దుల్లో కవాతు చేస్తుంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, కెనడా భామలతో క్యాట్ వాక్ చేయిస్తారా అని ప్రశ్నిస్తోంది. అందాల పోటీలు రద్దు చేసి అక్రమ వలసదారులపై చర్యలు చేపట్టాలని వీహెచ్పీ డిమాండ్ చేస్తోంది. దేశంలోని అనేక రాష్ట్రాలు, దేశంలో అక్రమంగా ప్రవేశించినటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా అక్రమ చొరబాటుదారులను గుర్తించి అరెస్టు చేసి తిరిగి పంపేటువంటి పనిలో నిమగ్నమైతే తెలంగాణ ప్రభుత్వము ప్రపంచ అందాల భామల యొక్క సేవ లోపట పూర్తి యంత్రాంగం, అటు రెవెన్యూ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం అందాల భామల సేవ లోపట నిమగ్నమైంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం వెంటనే అందాల పోటీలను రద్దు చేసుకోవాలా. అదేవిధంగా ఈ దేశం లోపల ప్రవేశించినటువంటి అక్రమ వలసదారులు అటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, రోహింగ్యా అక్రమ వలసదారులైనటువంటి ముస్లింలను గుర్తించి వెంటనే వెనక్కి పంపాలి. ఈ దేశంలో ఏదైతే తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయన్నటువంటి అనేక ఆరోపణలు ఉన్నటువంటి మదర్సాలపైన తెలంగాణ రాష్ట్రం లోపల మదర్సా యాక్టివిటీ పైన సమగ్రమైనటువంటి నిఘా పెట్టాలా, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరపాలా.